నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రావణీస్ కిచెన్. నేను మీ శ్రావణి. ఈరోజు మన కిచెన్లో క్విక్గా టేస్టీగా చేసి మసాలా పాస్తా ప్రిపరేషన్ని చూపించబోతున్నానండి. ఇలా చాలా సింపుల్గా ప్రతి ఒక్కరూ ఈ టేస్టీ పాస్తాను ఈజీగా చేసేయచ్చండి. మామూలుగా మనం పాస్తా చేయాలంటే సాసెస్ని వాడుతుంటాం కదా, కానీ అలాంటివేవీ లేకుండా పాస్తాను సింపుల్గా టేస్టీగా చేసేయచ్చు. మరి నోరూరించే ఈ మసాలా పాస్తాను ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూసేద్దాం. ముందుగా ఒక గిన్నెలోకి ఒక 2-3 కప్పుల నీళ్లను తీసుకొని బాగా వేడి చేయండి. నీళ్లు ఇలా బాగా వేడవుతున్నప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ ఉప్పుని, అలాగే ఒక 2 టీ స్పూన్ల ఆయిల్ని తీసుకోండి. దీని వలన మనం పాస్తాను ఉడికించేటప్పుడు పాస్తా అనేది ఒకదానికొకటి అతుక్కోకుండా, అలాగే పాస్తా అనేది కొంచెం ఉప్పగా బాగా ఉడుకుతుంది. ఎప్పుడైతే నీళ్లు ఇలా మరగడం స్టార్ట్ అవుతాయో అప్పుడు ఇందులోకి 1 కప్పు పాస్తాను తీసుకుందాం. ఇక్కడ నేను ఈ షేప్తో ఉన్న పాస్తాను యూజ్ చేస్తున్నానండి. మీరు ఈ షేప్తో కాక వేరే షేప్తో ఉన్న పాస్తానైనా తీసుకోవచ్చు. ఇలా 1 కప్పు పాస్తాను తీసుకున్నాక బాగా ఉడికించండి. పాస్తాను ఒక 90% బాగా ఉడికించాలి. ఈ పాస్తా ఉడకడానికి కనీసం 6-7 నిమిషాలైనా పడుతుంది. పాస్తా ఉడికిందో లేదో తెలియడానికి ఇలా తీసుకొని చేతితో నొక్కి చూసినా, లేదా ఏదైనా స్పూన్తో ఇలా కట్ చేసి చూసినా పాస్తా ఉడికిందో లేదో ఈజీగా అర్థమవుతుంది. ఇలా పాస్తా బాగా ఉడికాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఇలాగే మనం పాస్తాను ఉంచేస్తే ఇవనేవి బాగా సాఫ్ట్ అవుతాయండి. కాబట్టి ఇందులో ఉన్న వాటర్ని ముందుగా ఫిల్టర్ చేసి తీసుకుందాం. ఇలా జాలి గిన్నెలోకి ఉడికించిన పాస్తాను తీసుకొని ఒకసారి కడగండి. దీని వలన పాస్తా అనేది ఎక్కువగా ఉడకకుండా ఒకదానికొకటి అతుక్కోకుండా ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని తీసుకొని ఆయిల్ బాగా వేడయ్యాక 1 కట్ చేసిన ఉల్లిపాయ ముక్కల్ని, అలాగే 1 కట్ చేసిన పచ్చిమిరపకాయని తీసుకొని ఫ్రై చేయండి. ఇవి ఇలా దూరగా ఫ్రై అయ్యాక ఇందులోనే 1 టీ స్పూన్ ఫ్రెష్గా ప్రిపేర్ చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ని, అలాగే 2 టేబుల్ స్పూన్ల వరకు క్యాప్సికమ్ ముక్కల్ని తీసుకొని ఫ్రై చేసుకుందాం. ఇంట్లో క్యాప్సికమ్ లేకపోతే వేయకుండా చేసినా చాలా బాగుంటుంది. ఇవి కూడా ఇలా దూరగా ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులోకి 2 కట్ చేసిన టమాటా ముక్కల్ని తీసుకుందాం. ఇలా ఒకసారి కలిపి ఒక 2 నిమిషాలు మనం మూత పెట్టి ఉడికిస్తే టమాటా అనేది బాగా ఫ్రై అయ్యి సాఫ్ట్ అవుతుంది. ఈలోగా మరో పక్కన ఒక గిన్నెలోకి మ్యాగీ మసాలా పౌడర్ని తీసుకుందాం. మనకు కిరాణా షాప్లో అయినా లేదా సూపర్ మార్కెట్లో అయినా విడిగా మ్యాగీ మసాలా అనేది ఉంటుందండి. నేను ఇక్కడ మనం తీసుకున్న 1 కప్పు క్వాంటిటీకి 5 రూపాయల గల ఒక మ్యాగీ ప్యాకెట్ని తీసుకున్నానండి. ఇలా ఒక గిన్నెలోకి తీసుకొని పెట్టండి. మరో పక్కన చూడండి, ఇలా టమాటా బాగా ఫ్రై అయ్యి ఇదంతా కూడా ఇలా జ్యూసీగా అయ్యాక ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి సరిపడా ఉప్పుని తీసుకుందాం. అంటే మనకు మ్యాగీ మసాలాలో ఉప్పు ఉంటుంది కదా, దాన్ని చూసుకొని ఈ ప్లేస్లో ఒక 1/3 టీ స్పూన్ వరకు ఉప్పుని తీసుకోండి. అలాగే ఇందులోనే 1/2 టీ స్పూన్ నుండి 1 టీ స్పూన్ వరకు కారం తీసుకోవాలి. ఇక్కడ నేను పిల్లల కోసం ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి కొంచెం స్పైసీ తక్కువగా తీసుకుంటున్నానండి. అదే మీరు స్పైసీ ఎక్కువగా తినేవారైతే మీ టేస్ట్కి అనుగుణంగా తీసుకోవచ్చు. అలాగే ఇందులోనే 1/2 టీ స్పూన్ గరం మసాలా పౌడర్ని, అలాగే మ్యాగీ మసాలా పౌడర్ని కూడా తీసుకొని బాగా కలపండి. ఇలా బాగా మిక్స్ చేశాక ఇప్పుడు ఇందులోకి మనం ఉడికించి పెట్టిన పాస్తాను తీసుకొని మిక్స్ చేసుకుందాం. అయితే మనం ఇలా మిక్స్ చేసేటప్పుడు మసాలాలన్నీ కూడా పాస్తాకి బాగా పట్టుకోవడానికి ఇక్కడ నేను 1-2 టీ స్పూన్ల ఇలా వాటర్ని వేసి మిక్స్ చేస్తున్నాను. దీని వలన మనం తీసుకున్న మసాలాలు మాడిపోకుండా ఉంటాయి, అలాగే పాస్తాకి మసాలాలు కూడా బాగా పడతాయి. ఇలా ఒకసారి బాగా కలిపాక చివరిగా కొంచెం కొత్తిమీర వేసి కలిపితే నోరూరించే మన టేస్టీ మసాలా పాస్తా రెడీ అయిపోయింది. ఇలా ప్రిపేర్ చేసిన పాస్తాను వేడిగా సర్వ్ చేయండి. ఇంట్లో పిల్లలైనా పెద్దలైనా చాలా ఇష్టపడతారు. చాలా బాగుంటుంది. ఇదే ప్రాసెస్తో పాస్తానే కాదండి, మనం నూడిల్స్ని ప్రిపేర్ చేసినా చాలా బాగుంటాయి. కాకపోతే మనం తీసుకున్న క్వాంటిటీకి కరెక్ట్గా మ్యాగీ మసాలాను తీసుకోవాలి. అప్పుడే మనకు టేస్ట్ అనేది ఎగ్జాక్ట్గా తెలుస్తుంది. ఈ రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.